నమస్తే అండి. బ్రెడ్ హల్వా కోసం 2 బ్రెడ్లు తీసుకున్నాను. బ్రెడ్లకి ఇలా సైడ్లు కట్ చేసి పెట్టుకోవాలి. నాలుగు పక్కల ఇలా సైడ్లు మొత్తం కట్ చేసి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అన్నీ రెడీ చేసుకోవాలి. అన్ని ముక్కలు రెడీ అయినాయి, బ్రెడ్ ముక్కలు. ఇప్పుడు పాకం 6 గ్లాసులు పంచదార తీసుకున్నాను. ఈ గ్లాసుతోని 2 గ్లాసులు నీళ్ళు వేసాను. కేజీల కొలత అయితే 2 కిలోలు పంచదార. స్వీట్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు 2 కిలోలు, లేదనుకుంటే ఒక అరకిలో, పావు కిలో తగ్గించవచ్చు. ఇంకా రావాలి, కొద్దిగా పాకం కరగాలి. పెద్ద పాకం అయితే అవసరం లేదు, చిన్నగా ఇలా తీగ పాకం ఇలా వస్తే సరిపోతుంది. పాకం అయితే అయ్యింది, ఒక పక్క పెట్టాను. ఇప్పుడు బ్రెడ్ వేయించుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కకుండా మామూలుగా చిన్న మంట మీద వేడి చేసుకొని చిన్న మంట మీద వేయించుకోవాలి. హైలో పెట్టి వేయిస్తే బ్రెడ్ ముక్కలు నల్లబడతాయి, మాడిపోతాయి. ఈ లెక్కల్లో వేగితే సరిపోతుంది. ముందుగా పాకం పెట్టుకున్నాను. ఆ పాకంలో ముందుగా వేయించిన ముక్కలు ఇలా వేసి మొత్తానికి ఇలా వేసుకోవాలి పాకంలో. శుభ్రంగా కలుపుకోవాలి. పాకము ముక్కలు నానినట్లు. ముక్కలు మొత్తానికి పాకం పట్టినట్లు శుభ్రంగా కలుపుకొని పుచ్చపప్పు, ఇలాచీ పౌడరు, ఫుడ్ కలరు వేసి శుభ్రంగా కలుపుకోవాలి. ఇది పాలకోవా. నేనైతే బయట నుండి తీసుకొచ్చాను. బయట నుండి పాలకోవా తెచ్చే అందుబాటులో లేదనుకుంటే 2 లీటర్ల పాలు మరిగించి చిక్కగా మరిగించుకొని దీంట్లో వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పాలకోవా ఇలా చిన్న చిన్న ముక్కలుగా దాంట్లో వేసుకోవాలి. మొత్తానికి వేసుకున్నాను. పాకం అయితే వేడిగా ఉంది, పాలకోవా తొందరగా కరుగుతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి ఆ బ్రెడ్ ముక్కల్లో పాలకోవా కరిగే వరకు. ఫుడ్ కలర్ వేయడం చూడండి, కలర్ ఎంత బాగుంది. అంటే కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుంది, ఎక్కువైతే మరీ దీనిలా రెడ్గా కనిపిస్తుంది. ఫుడ్ కలర్ మన ఇష్టం, వేసుకోవచ్చు ఆపుకోవచ్చు. ఇలా కోవా మొత్తం కరిగించుకోవాలి దాంట్లో. కోవా మొత్తం కరిగింది చూడండి. ముక్కలు, బ్రెడ్ ముక్కలు నానాలి పాకంలో. మూత పెట్టి ఒక పక్క పెట్టాను. బ్రెడ్ ముక్కలు నానాయి. ఇప్పుడు జీడిపప్పులు, కిస్మిస్, కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. శుభ్రంగా కలుపుకోవాలి. చూడండి ఎంత కమ్మగా రెడీ అయింది. చూస్తుంటే తినాలి అనిపిస్తుంది కదా. సూపర్గా ఉంటుందండి బ్రెడ్ హల్వా.
ముక్క అయితే నానిందండి. ఇంకొద్దిగా నానాలి. ఇగో ఇంకొద్దిగా నానితే సరిపోతుంది. బాగా నానిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండో రోజు తింటే సూపర్గా ఉంటుంది బ్రెడ్ హల్వా. నేనైతే ఇలా రెడీ చేశాను. మీరు ఎలా రెడీ చేస్తారో కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి సూపర్గా రెడీ అయింది. సింపుల్గా రెడీ అయ్యే బ్రెడ్ హల్వా. థ్యాంక్ యూ.